జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన విషయం నాకు తెలియదండి. తెలియదు. అయితే వాస్తవంగా మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ, కానీ ఈసారి మాత్రం మేము మారుతాను, టీడీపీలోకి వస్తాను. అది కారణం ఏంటి? కారణం అంటే మాకు ఒక్క పథకం కూడా రాలేదు. మా అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆ డిగ్రీ చదివిన అమ్మాయి కూడా అమ్మఒడి పడలేదు. మా మిస్సెస్కి 48 ఇయర్స్కి అవి వేశారు కదా, అవి కూడా మాకు లబ్ధి పొందలేదు. కానీ గతంలో ఒకటి ఉండేది, ఎవరైతే పిల్లలు కనుక ఎక్కడైతే వాళ్ళు చదువుతున్నారో ఆ స్కూల్కే వాళ్ళు గవర్నమెంట్ ఫీజు మొత్తం పంపించేది. మా పాప పడలేదు. ఎందుకని మా పాప పడలేదు. ఎవరికైనా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. అవును, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. కొంతమంది అవును, అప్పుడైతే ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఇచ్చేసేవాడు. అవును కదా. అందుకని ఈసారి మాత్రం మేము పార్టీ మారాం, టీడీపీలోకి వచ్చేసాం. అంటే గతంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తారని చెప్పి ఉద్దేశం చెప్పిన ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాం. సార్కి ఒక అవకాశం ఇచ్చి చూద్దాము. ప్రతి ఒక్కరికి ఒక మనిషికి అవకాశం ఇవ్వకపోతే ఆ వ్యక్తి విషయం మనకు తెలియదు. అందుకని ఒక అవకాశం ఇచ్చాం. మావి ఇక్కడ 150 ఓట్లు ఉన్నాయి. మా ఫ్యామిలీవి 150 ఓట్లు వేయించా దగ్గరుండి. మా 150 ఓట్లలో కూడాను మరి వాళ్ళు ముందుగా మేము టీడీపీలో ఉన్నామని ఇదో లేకపోతే ఏంటో తెలియదు, కానీ మా 150 ఓట్లు కూడా ఎవరూ లబ్ధి పొందలేదు. అందువల్ల ఈసారి మళ్ళీ టీడీపీలోకి వచ్చాం. ఈసారి టీడీపీని గెలిపిస్తాం కూడా పక్కాగా. గతంలో ఒక మాట అన్నారు ఉండనే, నువ్వు గతంలో కూడా కోడికత్తి దాడి జరిగింది. బూటకాలండి, అవన్నీ బూటకాలు. నేను చూడలేదు ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఇసురు ఉంటారు, వాళ్ళ తాలూకు ఇసురు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఆ రోజు కోడికత్తి దాడి కూడా వాళ్ళే చేశారు. ఈరోజు రాయి ఇసురు నాకు తెలియదు ఇంతవరకు, కానీ అది కూడా వాళ్ళే ఇసురు ఉంటారు. టీడీపీలు అయితే మాత్రం కాదు. అలాంటి పని పొరపాటును కూడా టీడీపీలు చేయరు. ఏముంది, కోడికత్తి నెంబర్ 2 అనుకుంటాం. కాకపోతే ఏంటి, ఒక చిన్న గులకరాయి బిడ్డ అట్లా చేసిన దానికి హత్యా ప్రయత్నం అని చెప్పి అన్నీ అంటే, కానీ దెబ్బ పెద్దగా చూపించారు. అటువంటి రాయి తలగ తగిలితే మనుషులు అని ఉంటుంటాడా? ఇక తలగ తగిలే ఏమవుతుంది, మనిషి చచ్చిపోడు కదా. హత్యా ప్రయత్నం వెళ్ళినోడు ఎక్కడి నుంచో బిడ్డ రాయి బిట్టి అట్టు కొడతాడా? అది హత్య ఎవరో చేసుంటారు, అది దానికి పెద్ద ఇదేం లేదు. దానికి ఏంటంటే పోయినసారిలాగా ఇది ఇంకొక సింపతి డ్రామా అన్నమాట. అందుకని పోయినసారి కోడికత్తిలాగా ఇది ఇంకొక కత్తి రాయి, గులకరాయి కత్తిలాగా అనుకో పెట్టుకోవాలి. కోడికత్తి 2 అనుకోవాలి. పంపాలనుకో అంత పెద్ద సెక్యూరిటీ, 250 మంది పక్కన జడ్ సెక్యూరిటీ, అంతమంది పోలీసులు. అసలు కరెంట్ తీయాల్సిన అవసరం ఉంది. మామూలుగానే కరెంట్ లేనప్పుడే వాళ్ళు వస్తున్నారంటే అది కరెంట్ బ్యాగ్ ఉంచుతారు. అంత సీక్రెట్గా దాచేసుకొని కరెంట్ పెట్టి సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏముంది? అదే పని చెప్తుంది. కరెంట్ తీయాల్సిన అవసరం ఏముంది? కరెంట్ ఉంచాలి. సెక్యూరిటీ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఏం జరుగుతుంది చుట్టుపక్కల అన్నీ చేయాలి కదా. జనాలు ఇంత ముందు రోజులు పరదాలు కట్టేసి జనాలు ఎక్కడ ఉండకుండా చేసి వాళ్ళు ఇప్పుడు చుట్టూ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు సెక్యూరిటీ లేకుండా ఉంటే ఎట్లా? ముఖ్యమంత్రి స్థాయి కోసం పక్క జట్లో సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ మామూలు లోకల్ పోలీసులు అభిమానులు 4 గంటల మధ్య ఇప్పుడు ఉంది. ఆయన తిరుగుతున్నాడు అన్ని వైపు పోలీసులు, అన్ని వైపులు చాలా చూడాలి కదా ఏం జరుగుతుందో అని. మరి పక్కన ఒక మనిషి చెయ్యి ఇట్లా మరి వేస్తున్నాడు అంటే వాడిని పట్టుకోవాలి, పక్కనైనా చెప్తాడు కదా. దాని నాటకాలు అన్నిటికన్నా మించి అక్కడ కరెంటు పోవడం అనేది పెద్దదిగా ఉంది కదా. అక్కడ కరెంటు పోవడం అనేది అదే కరెంటు కావాలని పోగొట్టున్నాడు. క్లియర్ కనిపిస్తుంది కదా. అసలు సీఎం వస్తున్నాడు, ఇటువంటి వస్తున్నాయంటే కరెంటు అన్ని స్పెషల్ ఇవన్నీ పెడతారు, లైన్లన్నీ పెడతారు. అక్కడ దగ్గరలోనే ఒక దాదాపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఒక 5 నిమిషాలు నడకలోనే ఎమ్మెల్సీ రుహల్లా ఇల్లు కూడా ఉంది. అది చెప్తుంది. అది ఎవరు ఉన్నారు కదా. అసలు రుహల్లా సంగతి పక్కన అనవసరం. ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడ వెళ్తుంటే అన్ని కరెంటు అన్ని చెట్లు గిట్లు మొత్తాన్ని కొట్టేస్తున్నప్పుడు ఇప్పుడు అది ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అది ఇంకోటి ఏంటంటే అక్కడ రాయి బండి వెంటనే అక్కడ 10-15 నిమిషాలు సాక్షులు వాళ్ళు పేరుని నాని గిన్ని నాని హత్యా ప్రయత్నం అని చెప్పి ప్రాపగండా. అంటే అది ఎంత ఇది గులకరాళ్ళు పెట్టి అలా కొడితే హత్యా ప్రయత్నం అవుతుంది. అది మరి అసహ్యంగానో ఏ భాగంగా చూస్తూ ఉంటే వాంతి అనిపిస్తూ ఉంది. చెప్పునేది ఏదో ఎవరో కొట్టారు అని అంటే బాగానే ఉంది. దాడి ప్రయత్నం అంటే అని ఒప్పుకుంటారు, కానీ హత్యా ప్రయత్నం అంటే మరి ఘోరం కదా. అది దాడి ప్రయత్నం అనుకో కరెక్ట్, అది ఒప్పుకోవచ్చు. హత్యా ప్రయత్నం గులకరాలతో ఒక రాయి పెట్టి కొడితే హత్యా ప్రయత్నం అవుతుందా?
అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆడుతున్నారు డ్రామా? ఏముంది, ఏదో ఒకటి రావాలి కదా, గెలుపు కావాలంటే ఏదో ఒకటి డ్రామా. పోయినసారి కోడి కత్తి బాబాయ్ ఇది, ఇప్పుడు ఇంకేం దొరకలేదు, ఇదొకటి. మరి ఇక్కడ డ్రామా కాకేమన్నా మరి. అందులో వాళ్ళ సోషల్ మీడియాలో ఒక 4 days 1 week నుంచి చెప్తున్నారంట, 4-5 రోజుల్లో కొన్ని జరగబోతాయి, కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరగబోతున్నాయి అని వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల్లో నుంచి. అది ఎవరు అవుతూ శ్రీధర్ రెడ్డి అని ఎవరు సంథింగ్ అని. కాబట్టి దీన్ని బట్టి అంటే ప్లాన్డ్గా జరుగుతుంది అనేది అర్థమైపోతూ ఉందిగా. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ అంటే పొలిటికల్ డ్రామా జనాలు నమ్మరు, ఏం చేసినా ఎలా నమ్ముతారు. నిజంగా ఏదో దాడి ప్రయత్నం అంటే నమ్ముతారు, కానీ హత్యా ప్రయత్నం అంటే ఎంత నవ్వులాట. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈసారి రావన్న విషయం తెలిసిపోయింది. అదే ఏదో ఒకటి చెయ్యాలి. ఒక విషయం గమనించారా, గతంలో పోయిన లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ హత్య, ఏది వివేకానంద రెడ్డి హత్య అని జరిగింది. ఇప్పుడు వివేకానంద హై స్కూల్ నుంచి జరిగింది. వివేకానందకి ఈయనకి మంచి ఇది ఉందంటారా? దానికి దీనికి అంటారా? దానికి దీనికి ఏదో ఒకటి మరి ఉందంటే జనాలు ప్రతి విషయాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిస్థితులు వెనకాల దృష్టిలో పెట్టుకుంటే గతంలో సిచ్యువేషన్ చూసి ఇప్పుడు చూస్తే ప్రతిదీ అనుమానంగా, నిజంగా అనుమానించాలి. అప్పుడు ఒక మాట అన్నావు, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముందేమో గుండుపోటు అన్నారు, తర్వాత బాత్రూంలో కాలు జారబడ్డారు అన్నారు. సొంత వాళ్ళ కూతురు వాళ్ళ చెల్లెలే దాని మీద ఖండిస్తున్నారు కదా. మనం చెప్తే తప్పు అవుద్ది, సొంత వాళ్ళ కుటుంబంలో వాళ్ళే చెప్తున్నారు కదా మా నాన్న ఇది చేశారు అనేది. ఇంకా ఎవరిని నమ్మాలి? నేను చెప్తే నమ్మకూడదు. వాళ్ళ సొంత చెల్లెలు, వాళ్ళ సొంత చనిపోయిన ఆయన కూతురే చెప్తుంది కదా మా నాన్న ఇలా జరిగిందని. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మాలి కదా, మన గురించి అనవసరం. ఇది ఒక ఇది అంతే అంతగానికి.